అమరావతి పేరిట రైతుల భూములను తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు సిపిఐ రామకృష్ణ. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారాయన. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి చేయాలని, కార్గో ఎయిర్పోర్ట్ పేరిట భూములు తీసుకోవడం ఏంటి అంటూ నిలదీశారు రామకృష్ణ. ప్రభుత్వ విధానాల వల్లే ప్రైవేట్ సంస్థలు జవాబుదారీగా ఉండటం లేదని, కార్పొరేట్ వ్యక్తులకు ప్రభుత్వం ఊడిగం చేస్తున్నట్టు చెప్పారు సిపిఐ నేత. కార్గో విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, థర్మల్ ప్రాజెక్టు భూములు తీసుకునే ముందు ప్రభుత్వం అందరితో చర్చించాలి అంటూ డిమాండ్ చేశారు రామకృష్ణ. ల్యాండ్స్ తీసుకునే విషయంలో కూడా చంద్రబాబు గారు ఒకటే చెప్తా ఉన్నా, మీరు అడ్డదిడ్డంగా భూములను తీసుకుంటామంటే సరైనది కాదు. అదే అప్పలరాజు మన అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆయన పైన అనవసరంగా, ఆయన మీద ఏం లేదు, ఆయన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ స్థానికంగా మత్స్యకారులు రైతులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి మద్దతు ఇచ్చినందులకు ఆయన పైన పీడీ యాక్ట్ పెట్టి ఇవాళ జైల్లో పెట్టారు. ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని గురించే ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలంటావు, నీవు అధికారంలోకి వస్తేనే నీవే ప్రజాస్వామ్యానికి ఆటంకాలు కల్పిస్తావు. ఇంతకంటే ఘోరం ఏముంది? ఆ రోజు మీరు కూడా ఈ పోరాటాల్లో పాల్గొన్నారు. మరి మీ పైన పీడీ యాక్ట్ పెట్టింటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు, పీడీ యాక్ట్ పెడతా అన్నాడు అంటావు. మీరు వస్తే మళ్ళీ మీరు పెడతారు. అసలు ఏం జరిగింది? నేను ఒకటే అడుగుతాను సూటిగా, అక్కడ ఏమన్నా విధ్వంసం జరిగిందే? అక్కడ ఏమైనా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి దానికి నిరసనగా వాళ్ళు ప్రశాంతంగా వారు ఉద్యమం చేపడితే మీకేమయ్యా సొమ్ము, మీకు గంటు పోయింది ఏమయ్యా? అసలు మీరు అక్కడ వాళ్ళ దగ్గర పోవాలో చెప్పాలి. ఇంకోటి కూడా అడుగుతా అన్న, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు? ఆ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ కదా, ఈమె ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత, ఆమె అప్పుడు ఏం మాట్లాడింది? తెలుగుదేశం నాయకులు అప్పుడు ఏం మాట్లాడినారు? జనసేన నాయకులు ఏం మాట్లాడినారు? మరి ఇప్పుడేం మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి అంటే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కూడా ముందుకు రావాలి, దీన్ని ఖండించాలి. అంతేగాని అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట మాట్లాడితే ప్రజలు హర్షించారు. ఇవాళ ల్యాండ్